హాయ్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 పార్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపిసోడ్లోకి వెళ్లే ముందు అసలు ఇంతవరకు ఏమైంది అని చిన్న రీక్యాప్ చేస్తాను. టైటాన్స్ కంప్లీట్ గా అంతరించిపోవడానికి జీక్ ఒక ప్లాన్ చెప్తాడు. ఎలియన్స్ ఉన్నంత వరకు టైటాన్ పవర్ కంటిన్యూ అవుతుంది. సో దీనికోసం ఫౌండింగ్ టైటన్ పవర్స్ యూస్ చేసి ఎలియన్స్ అందరినీ పిల్లలు పుట్టనివ్వకుండా చేయాలి. అలా చేస్తే ఎలియన్స్ పాపులేషన్ ఇంకా పెరగదు. కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న ఎలియన్స్ కూడా ముసలి వాళ్ళై చనిపోతారు. ఆ తర్వాత ఇంకా టైటాన్స్ అనేవి అసలు ఉండవు అని అనుకుంటాడు. దీని పేరు యూథనైజేషన్ ప్లాన్. ఇది చాలా పీస్ఫుల్ ప్లాన్. జీక్ ఈ ప్లాన్ గురించి మన ఎరిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎరిన్ స్టార్టింగ్ లో జీక్ ప్లాన్ కి ఓకే చెప్తాడు. ఎరిన్ కి ఫౌండింగ్ టైటన్ పవర్స్ వచ్చాక జీక్ ని దెంగేమంటాడు. అప్పుడు ఎరిన్ వాడి ఒరిజినల్ ప్లాన్ జీక్ కి చెప్తాడు. ఎరిన్ ప్లాన్ ఏంటంటే ఫౌండింగ్ టైటన్ పవర్స్ తో వాల్ టైటన్స్ ని రిలీజ్ చేసి వరల్డ్ అంతా డిస్ట్రాయ్ చేసేయాలి. ఓన్లీ పారడైస్ ఐలాండ్ లో ఉండే ప్రజలు మాత్రమే బ్రతికి ఉండాలి. అలా అయితే ఎలియన్స్ కి ఇంకా ఎనిమీస్ ఉండరు. ఇది ఎరిన్ ప్లాన్. ఎరిన్ కి ఫౌండింగ్ టైటన్ పవర్స్ వచ్చాక జీక్ ని బంధించి వాడి పవర్స్ తో వాల్ టైటన్స్ ని రిలీజ్ చేసి అదర్ కంట్రీస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి బయలుదేరుతాడు. కానీ ఎరిన్ యొక్క ప్లాన్ మన హీరోస్ కి నచ్చదు. మనం సేఫ్ గా ఉండడం కోసం మొత్తం పాపులేషన్ ని డిస్ట్రాయ్ చేయడం కరెక్ట్ కాదు అని మన హీరోస్ ఫీల్ అవుతారు. సో మన హీరోస్ అందరూ కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయి ఎరిన్ ని ఎలా అయినా ఆపాలి అని ఫిక్స్ అవుతారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాం. సీజన్ 4 లో మనకి ఒక పిల్లాడిని చూపిస్తారు. వాడి పేరు రామ్జీ. వాడితో మనకి ఒక సీన్ చూపిస్తారు. ఎరిన్ ఏడుస్తూ వాడికి ఏదో చెప్తాడు. సరిగ్గా అదే టైం కి అక్కడికి మికాసా వస్తది. అప్పుడు ఎరిన్ ఎందుకు ఏడ్చాడు అని మనకి ఇప్పుడు రివీల్ చేస్తారు. రామ్జీ డబ్బులు దొంగతనం చేసినందుకు మార్లే ప్రజలు వాడిని కొడతారు. అప్పుడు ఎరిన్ రామ్జీని కాపాడి వాడి బాధ చెప్పుకుంటాడు. నన్ను క్షమించు రామ్జీ, ఎల్డియాని కాపాడడం కోసం నేను ఇది ఖచ్చితంగా చేయాలి. పారడైస్ ఐలాండ్ లో ఉన్నప్పుడు ఔటర్ వరల్డ్ చాలా బాగుంటాది అని అనుకున్నాను. కానీ ఎక్కడ అలా లేదు. వాల్స్ బయట ఒక ప్రపంచం ఉంది. దాంట్లో మనుషులున్నారు అని తెలిసినప్పుడు నాకు చాలా బాధేసింది. బయట ఉన్న ప్రజలందరూ చనిపోవాలి అని కోరుకున్నాను అని ఎరిన్ ఏడుస్తూ రామ్జీతో చెప్తాడు. పాపం ఆ రామ్జీ గాడికి ఏం అర్థం కాదు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రెసెంట్ లో రామ్జీ ఇంకా వాడి తమ్ముడు హలీల్ డబ్బులు దాస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసుంటే రామ్జీ గాడి చెయ్య కట్ అయిపోయి ఉంటది. మార్లేలో దొంగతనం చేసి దొరికిపోతే వాళ్ళకి చెయ్యి కట్ చేసేస్తారు. సో ఒక చెట్టు దగ్గర వీళ్ళు డబ్బులు దాస్తూ ఉంటారు. సరిగ్గా అదే టైం కి వాల్ టైటన్స్ వీళ్ళు ఉన్న ఊరికి వస్తాయి. ప్రజలందరూ పారిపోతూ ఉంటారు. వీళ్ళు కూడా పరిగెడుతూ ఉంటారు. వాల్ టైటన్స్ ఫుల్ గా వచ్చేస్తాయి. బిల్డింగ్స్ అన్ని కూలిపోతాయి. ఫస్ట్ హలీల్ మీద ఒక పెద్ద బండరాయి వచ్చి పడిపోద్ది. వాడి ఫేస్ అంతా నుజ్జు నుజ్జు అయిపోద్ది. రామ్జీ కాలు మీద ఇంకో రాయి పడతది. వాడి కాలు ఇరిగిపోద్ది. ఇంకా వీడు ఎక్కడికి పరిగెట్టలేడు. సరిగ్గా అదే టైం కి ఒక వాల్ టైటన్ వచ్చి వాడి మీద కాలు పెట్టి చంపేస్తది. ఆ లాస్ట్ మూమెంట్ లో రామ్జీకి అర్థమవుతాది ఆ రోజు ఎరిన్ ఏడుస్తూ చెప్పింది దీనికోసమే అని. మార్లే అంతా డిస్ట్రాయ్ అయిపోద్ది. చాలా మంది ప్రజలు చనిపోతారు. ఇంకా కొంతమంది ప్రజలు ఒక ట్రైన్ ఎక్కి మార్లే నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఇటు సైడ్ మన హీరోస్ అందరూ ఒక షిప్ యూస్ చేసుకుని ఎలియా నుంచి బయలుదేరుతారు. ఒక పర్టికులర్ టైమ్ లో అర్మిన్ కి ఏదో చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ లాంటిది గుర్తొస్తుంది. ఆ తర్వాత ఆ షిప్ లో యానీ ఉంటది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. అర్మిన్ కి యానీ అంటే ఇష్టం, అలాగే యానీకి అర్మిన్ అంటే ఇష్టం. కానీ వీళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోరు. మన హీరోస్ ప్లాన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక హెలికాప్టర్ ఉంటది. అది యూస్ చేసి ఫౌండింగ్ టైటన్ మీదకి ఎగురుకుంటూ వెళ్లి ఎరిన్ ని వెతికి పట్టుకొని రంబ్లింగ్ ని ఆపాలి. ఇది వాళ్ళ ఓవరాల్ ప్లాన్. ఈ ప్లాన్ లో భాగంగా హెలికాప్టర్ కి చిన్న ఫైనల్ రిపేర్స్ చేయాలి. దానికోసం ఒడియా అనే ఊరిలో వీళ్ళ షిప్ ఆపుతారు. ఆ ఊరిలో ఉండే ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. రంబ్లింగ్ ఇంకా ఆ సిటీకి రీచ్ అవ్వదు. మన హీరోస్ అంతా హెలికాప్టర్ ని రెడీ చేస్తారు. హెలికాప్టర్ కి పెద్ద డైనమైట్ చుట్టూ ఉంటది. జీన్ ఏమో ఆ డైనమైట్స్ ని కట్ చేసేద్దాం అని అంటాడు. అర్మిన్ ఏమో లేదు, ఇది మనకి ఉపయోగపడచ్చు, దీన్ని హెలికాప్టర్ లోకి ఎక్కించండి అని చెప్తాడు. ఇటు సైడ్ ఫాల్కో ఏడుస్తూ ఉంటాడు. రంబ్లింగ్ మార్లేలో ఉండే చిన్న టౌన్స్ ని డిస్ట్రాయ్ చేసేసింది. మా ఊరంతా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయి ఉంటారు అని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడేమో యానీ ఒంటరిగా కూర్చొని ఉంటది. మికాసా యానీతో అంటది, నీ ఫ్లయింగ్ గేర్ తీసుకొని రెడీ అవ్వు, హెలికాప్టర్ స్టార్ట్ అవబోతుంది అని. దానికి యానీ ఏమో క్లియర్ గా చెప్పేస్తది, నేను మరి ఫైట్ చేయను. ఈ రంబ్లింగ్ వల్ల ఆల్రెడీ సగం మార్లే డిస్ట్రాయ్ అయిపోయింది. మా ఫాదర్ కూడా చనిపోయి ఉంటారు. సో నేను ఇంకెవరి కోసం ఫైట్ చేయాలి, నన్ను వదిలేయండి అని యానీ చెప్తాది. మికాసాకి అర్థమైపోద్ది యానీ అర్మిన్ ని లవ్ చేస్తుంది అని. సో ఇలా అంటది, నువ్వు రెస్ట్ తీసుకో, కానీ అర్మిన్ మాతో వస్తున్నాడు అని. అప్పుడు యానీ మికాసాకి అడుగుతాది, మికాసా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ప్రజలని కాపాడడం కోసం నువ్వు ఎరిన్ ని చంపుతావా అని. దానికి మికాసా చెప్తాది, ఎరిన్ ని చంపాల్సిన అవసరం రాదు, వాడు రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఏదేదో చేస్తున్నాడు, వాడిని నేను కరెక్ట్ చేస్తాను అని అంటది. ఇటు
సైడ్ లేవాయ్కి ఫుల్ గా డ్యామేజ్ అయిపోద్ది. వాడేమో ఎలీనాకి అడుగుతాడు, ఎరిన్ ప్లాన్ ఏంటి, ఎరిన్ ఏ ఆర్డర్ లో కంట్రీస్ డిస్ట్రాయ్ చేస్తున్నాడు అని. అప్పుడు ఎలీనా చెప్తాది, సౌత్ మార్లేలో కొండ మీద ఒక ఎయిర్ షిప్ రీసెర్చ్ బేస్ ఉంది, అక్కడ ఎయిర్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు, మేబీ ఎరిన్ ఇప్పుడు ఆ ప్లేస్ ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళుండొచ్చు అని ఎలీనా చెప్తాది. ఆ తర్వాత ఎలీనా ఏడుస్తూ చెప్తాది, మీరంతా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీక్ యూథనైజేషన్ ప్లానే కరెక్ట్. ఆ ప్లాన్ సక్సెస్ అయి ఉంటే ఎంత రక్తపాతం జరిగి ఉండేది కాదు, ఎంతమంది అమాయక ప్రజలు చనిపోయేవారు కాదు అని చెప్తది. దానికి హాంజీ ఇలా అంటది, నువ్వు చెప్పింది కరెక్టే, ఎరిన్ కి నేను భరోసా ఇవ్వలేకపోయాను, వాడికి నమ్మకం కలిగించలేకపోయాను, అందుకే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది అని చెప్తది. ఇటు సైడ్ పీక్ గ్యాబీ ఇంకా ఫాల్కోని షిప్ లో వదిలేస్తది. రైనర్ ఏమో యానీకి సారీ చెప్తాడు. ఒక విధంగా ఇదంతా నా వల్ల స్టార్ట్ అయింది, ఆ రోజు నువ్వు మార్లేకి తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు నేను మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపాను, ఆ రోజు మనం మార్లేకి వెళ్ళిపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని రైనర్ యానీకి చెప్తాడు. ఇటు సైడ్ హెలికాప్టర్ కి ఫుల్ గా పెట్రోల్ కొట్టేస్తారు. యానీ షిప్ ఎక్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత హాంజీ ఏమో పీక్ ఇంకా రైనర్ కి థ్యాంక్ యూ చెప్తది, మీరు మార్లే సోల్జర్స్ అయినప్పటికీ మాతో కలిసి వర్క్ చేస్తున్నారు అని. అప్పుడు పీక్ ఇలా చెప్తది, కమాండర్ మగత్ చనిపోయే ముందు మాకు ఒక ఆర్డర్స్ ఇచ్చారు, లాస్ట్ వరకు మనమంతా ఒక టీమ్ లాగే వర్క్ చెయ్యాలి అని, అందుకే మేము మీకు హెల్ప్ చేస్తున్నాం అని. మన హీరోస్ అందరూ హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. సరిగ్గా అదే టైం కి ఫ్లాక్ వచ్చి గన్తో ఇష్టం వచ్చినట్టు షూట్ చేస్తాడు. అప్పుడు మికాసా ఫ్లాక్ ని షూట్ చేసి చంపేస్తాది. ఫ్లాక్ చనిపోయే ముందు ఒక మాట చెప్తాడు, మీరు ఎరిన్ ని ఆపొద్దు, మన ఐలాండ్ లో ఉండే ప్రజలని వాళ్ళు చంపేస్తారు, ఎరిన్ ఒక్కడే అది జరగకుండా ఆపగలడు అని చెప్పి చనిపోతాడు. దానికి హాంజీ ఇలా అంటది, నువ్వు చెప్పింది నిజమే ఫ్లాక్, అలా అని చెప్పి మేము చూస్తూ ఊరుకోలేం, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అని అంటది. ఫ్లాక్ గన్తో షూట్ చేయడం వల్ల హెలికాప్టర్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కి కనం పడిపోద్ది. అక్కడ ఉన్న స్టాఫ్ ఈ హోల్స్ ని వెల్డింగ్ చేసి కవర్ చేయొచ్చు, కానీ ఈ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి 1 అవర్ పడుతుంది అని చెప్తారు. ఇంకా వెంటనే వీళ్ళు వెల్డింగ్ చేయడానికి రెడీ అవుతారు. సరిగ్గా అదే టైం కి వీళ్ళ ఉన్న ప్లేస్ షేక్ అవుతూ ఉంటది, అంటే రంబ్లింగ్ వీళ్ళ ఉన్న ప్లేస్ కి వస్తది. రంబ్లింగ్ ఏమో స్పీడ్ గా వీళ్ళ వైపు వస్తూ ఉంటది. ఈ హెలికాప్టర్ రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, వీళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడు అర్మిన్ ఇలా అంటాడు, నేను కొలాసల్ టైటన్ గా మారి ఈ వాల్ టైటన్స్ ని ఆపడానికి ట్రై చేస్తాను, మీరు హెలికాప్టర్ రెడీ చేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. దానికి రైనీర్ ఇలా అంటాడు, లేదు ఎరిన్ ని నువ్వు మాత్రమే ఆపగలవు, ఈ వాల్ టైటన్స్ ని నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు హాంజీ ఇలా చెప్తాది, ఎరిన్ ని ఆపాలంటే మీ టైటాన్ షిఫ్టర్స్ హెల్ప్ ఖచ్చితంగా కావాలి, నేను ఇక్కడే ఉండి ఈ వాల్ టైటన్స్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను, ఈ గ్యాప్ లో హెలికాప్టర్ రిపేర్ చేసి మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని హాంజీ అంటది. అర్మిన్, ఇవాల్టి నుంచి సర్వే కాప్స్ యొక్క 15th కమాండర్ నువ్వే, ఈ రోల్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని నీలో ఉన్నాయి, ఇంకో విషయం ఇక్కడ నుంచి లీవాయ్ నీ సబార్డినేట్, వాడితో ఫుల్ గా పని చేయించుకో అని హాంజీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. లీవాయ్ హాంజీని ఆపడానికి ట్రై చేస్తాడు. దానికి హాంజీ ఎలా అంటది, లీవాయ్ నా టైం వచ్చింది, ఇది నేను ఖచ్చితంగా చేయాలి అంటది. అప్పుడు లీవాయ్ డెడికేట్ యువర్ హార్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హాంజీ ఎగురుకుంటూ వాల్ టైటన్స్ వైపు వెళ్తూ ఉంటది. థండర్ స్పియర్స్ తో కత్తితో అటాక్ చేస్తూ వాటిని చంపుతూ ఉంటది. దాని వల్ల రంబ్లింగ్ కొంచెం స్లో అవుతుంది. మన హీరోస్ హెలికాప్టర్ రెడీ చేస్తూ ఉంటారు, హోల్స్ కవర్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇటు సైడ్ వాల్ టైటన్స్ హాట్ స్టీమ్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటది. హాంజీ ఏమో కత్తితో అటాక్ చేస్తూ ఉంటది కాబట్టి ఆ వేడికి బాడీ అంతా కాలిపోయి చనిపోతుంది. మన హీరోస్ హెలికాప్టర్ నుంచి ఇదంతా చూసి ఏడుస్తూ ఉంటారు. హాంజీ ఏమో చనిపోయిన వాళ్ళ కామ్రేడ్స్ ని మీట్ అయినట్టు మనకి చూపిస్తారు. ఇటు సైడ్ మన హీరోస్ ప్లాన్ వేస్తారు, ఎరిన్ ని ఎలా ఆపాలి అని. అర్మిన్ ఏమో ఫౌండింగ్ టైటన్ యొక్క బొమ్మ గీస్తాడు. రియల్ టైమ్ లో ఈ ఫౌండింగ్ టైటన్ చాలా పెద్దది. ఇంత పెద్ద టైటన్ బాడీలో ఎరిన్ యొక్క లొకేషన్ వీళ్ళకి తెలీదు. నార్మల్ టైటాన్స్ లాగా ఎరిన్ మెడ దగ్గర ఉండొచ్చు, లేదా వార్ హ్యామర్ టైటాన్ లాగా వాడి బాడీ ఇంకెక్కడో సేఫ్ గా దాచి ఉండొచ్చు. సో ఎరిన్ యొక్క లొకేషన్ మన హీరోస్ కి కరెక్ట్ గా తెలీదు. అప్పుడు పీక్ ఇలా అంటది, ఎరిన్ లొకేషన్ మనకి తెలియకపోయినా పర్లేదు, అర్మిన్ నువ్వు కొలాసల్ టైటన్ కింద మారితే అప్పుడు జరిగే ఎక్స్ప్లోజన్ వల్ల ఫౌండింగ్ టైటన్ అంతా డిస్ట్రాయ్ అయిపోద్ది అని చెప్తది. దానికి అర్మిన్ కూడా ఒప్పుకుంటాడు, ఓకే నేను కొలాసల్ టైటన్ కింద మారి ఫౌండింగ్ టైటన్ ని డిస్ట్రాయ్ చేస్తాను, కానీ దానికన్నా ముందు మనం ఎరిన్ తో ఒకసారి కూర్చొని మాట్లాడాలి, అప్పుడుకి వాడు ఒప్పుకోకపోతే నేను కొలాసల్ టైటన్ కింద మారుతాను అని అర్మిన్ అంటాడు. అప్పుడు లీవాయ్ ఇలా అంటాడు, అంతా బానే ఉంది, నాకు తెలిసి ఎరిన్ ఫౌండింగ్ టైటన్ ఇంకా వాల్ టైటన్స్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు అంటే అది ఖచ్చితంగా జీక్ వల్లే. ఎరిన్ జీక్ ని ఎక్కడో దాచి ఉంచాడు. ఒకవేళ మనం ఫస్ట్ జీక్ ని చంపితే రంబ్లింగ్ ఆటోమేటిక్ గా ఆగిపోద్ది, ఆ తర్వాత ఎరిన్ సంగతి చూడొచ్చు. ఈ బీస్ట్ నా కొడుకుని ఎలా అయినా నేను చంపాలి, దానికోసం నాకు మీ అందరి సహాయం కావాలి అని లేవాయ్ అంటాడు. బేసిక్ గా సీజన్ 4 లో జీక్ లేవాయ్ కి థండర్ స్పియర్ యూజ్ చేసి ఒక అటాక్ చేస్తాడు. దాని వల్ల లేవాయ్ కన్ను ఎగిరిపోద్ది, సగం బాడీ కాలిపోద్ది, ఇంకా 3 ఫింగర్స్
ఎగిరిపోతాయి. సో అందుకే వీళ్ళ హెల్ప్ అడుగుతాడు. ఆ తర్వాత అర్మిన్ కి చిన్న డౌట్ వస్తుంది. ఎరిన్ కి ఇప్పుడు ఫౌండైన్ టైటన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం టైటాన్స్ ని ఇంకా ఎలియన్స్ ని వాడు ఈజీగా కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు మనం ఎరిన్ ని అటాక్ చేయడానికి వస్తున్నాం కాబట్టి వాడు కావాలనుకుంటే మనల్ని ఈజీగా కంట్రోల్ చేసి ఆపగలడు. అలాంటప్పుడు ఎరిన్ ఎందుకు మనల్ని ఆపట్లేదు, వాడికి మన హెల్ప్ ఏమైనా కావాలా అని అర్మిన్ అంటాడు. దానికి రైనీర్ ఇలా చెప్తాడు, మేబీ ఎరిన్ కి కూడా ఇంతమంది అమాయక ప్రజలని చంపడం ఇష్టం లేదేమో, ఈ రంబ్లింగ్ ని ఆపడం వాడి వల్ల కావట్లేదేమో, దానికోసం మన హెల్ప్ వాడికి కావాలేమో అని రైనీర్ అనుకుంటాడు. ఆ మాట విన్నాక మన హీరోస్ అందరూ ఏదో ఫీల్ లో ఉంటారు. అయ్యో మనం అందరం కలిసి ఎరిన్ కి ఎలాగైనా హెల్ప్ చేయాలి అని. సరిగ్గా అదే టైంకి ఎరిన్ మన హీరోస్ అందరినీ పాత్వే దగ్గర కలుస్తాడు. అర్మిన్ గట్టిగా అరుస్తాడు, ఎరిన్ ఇక్కడితో ఆపై నెక్స్ట్ 100 years వరకు ప్యారడైజ్ ఐలాండ్ ని ఎవ్వరూ అటాక్ చేయరు, ఔటర్ వరల్డ్ చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది, సో రంబ్లింగ్ ఆపై అని అంటాడు. ఆ తర్వాత జీన్, మికాసా వీళ్ళందరూ ఎరిన్ కి రిక్వెస్ట్ చేస్తారు, ఇక్కడితో రంబ్లింగ్ ఆపై మన ఐలాండ్ కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం అంతా కలిసి ఫైట్ చేద్దాం అని చెప్తారు. కానీ ఎరిన్ వాళ్ళని దొబ్బడు, నేను రంబ్లింగ్ ఆపను, మన ఎనిమీస్ అందరూ డిస్ట్రాయ్ అయినంత వరకు ఈ రంబ్లింగ్ ఆగదు అని ఎరిన్ అంటాడు. దానికి అర్మిన్ ఇలా అంటాడు, మేము నిన్ను ఆపడానికి వస్తున్నాం, అలాంటప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు ఆపట్లేదు, నువ్వు దేనికో భయపడుతున్నావు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడే చెప్పు, మనం మాట్లాడుకుందాం అని అర్మిన్ అంటాడు. దానికి ఎరిన్ ఇలా చెప్తాడు, మనకి ఫ్రీడమ్ కావాలంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి, ప్యారడైజ్ ఐలాండ్ ఫ్రీడమ్ కోసం మిగిలిన వరల్డ్ యొక్క ఫ్రీడమ్ లాక్కున్నాను, కానీ మీ ఫ్రీడమ్ నేను తీసుకోను, మీరంతా ఫ్రీగా ఉండండి, మీకు ఇష్టం వచ్చింది చెయ్యండి, మీరు నన్ను ఆపాలనుకుంటే ఆపండి, నేను కూడా అలా ముందుకు వెళ్తూనే ఉంటాను, మీరు నమ్మిన దానికోసం మీరు ఫైట్ చేయండి, నేను నమ్మిన దానికోసం నేను ఫైట్ చేస్తాను అని ఎరిన్ చెప్తాడు. ఆ తర్వాత ఎరిన్ వెళ్ళిపోతాడు. మన హీరోస్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఎరిన్ తో ఎంత మాట్లాడినా బొక్కే, వాడితో ఫైట్ చేసి తేల్చుకోవాలి అని. ఇటు సైడ్ ఫాల్కోకి ఒక డ్రీమ్ వస్తుంది, టైటన్ గా మారి గాల్లో ఎగురుతున్నట్టు. ఈ విషయం యానీకి చెప్తాడు. సో బేసిక్ గా జీక్ యొక్క బ్లడ్ తాగడం వల్ల వీడికి టైటన్ పవర్స్ వస్తాయి, అందుకే వీడి టైటాన్ కి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఇక్కడేమో మార్లేలో ఉండే కొంతమంది ఎలియన్స్ ఒక ట్రైన్ ఎక్కి ఈ మౌంటైన్స్ వైపు వస్తూ ఉంటారు. ఈ ట్రైన్ లో రైనీర్ వాళ్ళ ఫ్యామిలీ, యానీ వాళ్ళ ఫాదర్, ఫాల్కో వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉంటారు. ఈ మౌంటైన్స్ మీద ఎయిర్ షిప్ రీసెర్చ్ సెంటర్ ఉంటది. వీళ్ళ దగ్గర 6-7 ఎయిర్ షిప్స్ ఉంటాయి. ఆ ఎయిర్ షిప్స్ నిండా బాంబులు నింపుకొని వాల్ టైటన్స్ మీదకి వెళ్తాయి. ఒకేసారి ఆ బాంబ్స్ అన్ని రిలీజ్ చేసి వాల్ టైటన్స్ ని అటాక్ చేస్తాయి. ఆ అటాక్ వల్ల ఫౌండింగ్ టైటన్ కి ఏక కూడా ఓడదు, కానీ వాల్ టైటన్స్ కి కొంచెం డ్యామేజ్ అవుద్ది. అప్పుడు ఎరిన్ ఒక బీస్ట్ టైటాన్ ని క్రియేట్ చేస్తాడు. ఆ బీస్ట్ టైటాన్ ఏమో పెద్ద పెద్ద రాళ్ళు విసిరి అక్కడున్న ఎయిర్ షిప్స్ డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా వీళ్ళ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండదు. రంబ్లింగ్ ఏమో ఆ మౌంటైన్స్ వైపు వస్తూ ఉంటది. సరిగ్గా అదే టైం కి మన హీరోస్ యొక్క హెలికాప్టర్ వస్తది. వీళ్ళ హెలికాప్టర్ చూసి బీస్ట్ టైటాన్ రాళ్లతో అటాక్ చేస్తది. రే బీస్ట్ నా కొడక, నీకు మూడింద్రా అని లేవై అంటాడు. అర్మిన్ ఆర్డర్స్ ఇస్తాడు, మన ఫస్ట్ ప్రయారిటీ బీస్ట్ టైటాన్, దాన్ని అటాక్ చేసి చంపండి, మనం ఎలా అయినా ఈ రంబ్లింగ్ ని ఆపాలి అని చెప్పి అందరూ హెలికాప్టర్ నుంచి డైవ్ చేసి ఫౌండింగ్ టైటన్ మీద ల్యాండ్ అవుతారు. సరిగ్గా ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.